అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా ఒక ఇన్స్టా పేజ్లో ఇషా ఎథ్నిక్ పేజ్ వచ్చేసి సో అందులో నేను ఒక 2 శారీస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అవి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అండ్ అలాగే క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ అంటే మీతో కూడా షేర్ చేస్తే మీరు కూడా అంటే మీకు నచ్చితే ఒకవేళ మీరు కూడా తీసుకుంటారు అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఆ 2 శారీస్లో నేను ఒక శారీ స్టైల్ చేశానండి. ఆ శారీ స్టైల్ చేసింది కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను, సో చూడండి. అండ్ నేను ఫస్ట్ శారీ చూపిస్తాను. ఇదండి ఫస్ట్ శారీ. సో దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా వచ్చింది ఇలా బ్లాక్. సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ వెనుక ఇలా బ్యాక్ ఇలా బో కూడా వచ్చింది అనమాట ఒకటి. సో ఇలా సింపుల్గా బాగుంది. అండ్ నేను మీకు వీడియో ఎండ్లో నేను మీకు ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశాను అదంతా డీటెయిల్స్ ఇస్తాను. అసలు సింపుల్గా ఎంత బాగుందో అండి, అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అనేసి. సో మీరు చూసిన తర్వాత మీరు కూడా అలాగే అంటారు అనుకుంటున్నాను, బాగుంటుంది అనేసి. సో చూడండి. అండ్ ఇది శారీ, ఈ శారీ వచ్చేసి 1 minute శారీ అండి. సో మనలో చాలా మందికి శారీస్ కట్టుకోవాలి అంటే అది రాక సగం మంది శారీస్ కట్టుకోరనమాట. సో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకున్న టైంలో ఇప్పుడు శారీ అంటే లేట్ అవుతుంది, మనకి కట్టుకోవడం రాదు కదా అనేసి చాలామంది డ్రాప్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా 1 minute శారీస్ అని మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎక్కువగా 1 minute శారీస్ వస్తున్నాయి మన లాంటి వాళ్ళ కోసమే. సో అలా ఇది కూడా 1 minute శారీ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా డైరెక్ట్గా ఇలా పెట్టి ఇలా కట్టుకోవడమే. అసలు చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకవేళ నచ్చితే మాత్రం మీరు కూడా తీసుకోండి. ఇలా ఆ బ్లాక్ శారీ మీద ఇలా పెద్ద పెద్ద డిజైన్తో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. దట్టు డిఫరెంట్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో అలాంటి మల్టీ కలర్స్తో ఇలా పెద్ద పెద్ద బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట ఇలా. సో నాకు చాలా బాగా నచ్చింది. అందరు కూడా చాలా బాగుందన్నారు. ఈరోజే స్టైల్ చేశాను, సో నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇది ఒక శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఇది. దిస్ ఈజ్ మై ఇంకొక దానికంటే కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇలా మనకి గోల్డ్ షేడ్ వచ్చింది మొత్తం. మనము ఎటు అంటే అలా మనకి షైనీగా ఇలా గోల్డ్ షేడ్ వచ్చింది బ్లూ దాని మీద. అండ్ అలాగే ఇలా పింక్ బార్డర్ వచ్చింది అనమాట. సో ఇది ఒక శారీ. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నేను ఇంకా స్టైల్ చేయలేదు, బట్ నేను బ్లాక్ శారీ చేశాను కదా, నేను అదైతే తప్పకుండా నేను షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కంప్లీట్గా ఇలా అన్నమాట. సో శారీ అంతా కూడా మనకి సో ఈ 2 శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే ఆ బ్లాక్ శారీది వీడియో చూసేయండి, నేను స్టైల్ చేసింది. సో ఇదండి శారీ, నేను చెప్పిన బ్లాక్ శారీ ఇదే అన్నమాట.
అండ్ అలాగే దీని మీదకి జ్యువెలరీ కూడా నేను ఆ రోజు సింపుల్‌గా స్టైల్ చేశాను. ఒక బ్లాక్ బీడ్స్ చైన్ వేశాను. అండ్ అలాగే ఒక చిన్న బ్రేస్లెట్ పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి రెగ్యులర్‌గా ఎప్పుడు ఉండేవే యూజ్ చేశాననమాట. అంటే సెపరేట్‌గా దీనికోసం అంటే ఈ శారీ కోసం సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా ఏమీ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదు. సో, సింపుల్‌గా ఇలా అయితే రెడీ అయ్యానండి. మీకెలా అనిపించింది ఈ లుక్? అండ్ అలాగే ఈ శారీ అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాళ్ళ ఇన్‌స్టా పేజ్ లింక్ ఇస్తాను. సో, మీరు చెక్ చేయొచ్చు. వాళ్ళ ఛానెల్‌లో అంటే వాళ్ళ ఇన్‌స్టా పేజ్‌లో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయన్నమాట. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి ఇదే వీడియోలో నేను మా షూ ర్యాక్ అంటే ఇది లాంగ్ బ్యాక్ తీసిన వీడియో అండి. సో, అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఈ వీడియో అయితే లాంగ్ బ్యాక్ తీసిన వీడియో. అంటే ఇది మేము షూ ర్యాక్ ఆర్డర్ చేసిన తర్వాత ఫిక్స్ చేసేటప్పుడు తీసిన వీడియో. సో, ఇది వచ్చేసి మేము అమెజాన్‌లో ఆర్డర్ చేశాము. చాలా వెతికాము. చాలా సైట్స్‌లో చూసాము. ఎలాంటివి ఆర్డర్ చేద్దామా? ఏది బావుంటుందా మన ఇంటికి అనేసి. అని ఆర్డర్ చేసి ఫైనల్లీ అయితే ఈ షూ ర్యాక్ ఆర్డర్ చేశామండి. ఇదొచ్చేసి మనకి బాక్సెస్ లాగా ఉంటుంది. ఇలా ట్రాన్స్పరెంట్ బాక్సెస్. అండ్ మనం ఇలా ఈజీగా ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో, మేము ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ కొన్ని ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసిన తర్వాత ఎలా ఉంటదో చూసి అంటే మేము ఇంట్లో ఒక ప్లేస్‌లో పెట్టాలనుకున్నాము. సో, ఆ ప్లేస్‌లో ఎలా ఉంటదో చూసి మిగతావి కూడా ఆర్డర్ చేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే కొన్ని ఆర్డర్ చేసి చూస్తున్నామండి. సో, ఇవి నేను చెప్పినట్టుగా ఈజీ టు ఇన్‌స్టాల్ అలాగే మనకి లుక్ కూడా బావుంటుందనమాట. షూ ర్యాక్ లాగా కనిపించదు. అదొక అంటే మేము ఇంట్లో పెట్టాలనుకుంటున్నాము. ఇంట్లో అంటే ఇంట్లో ఇన్ ద సెన్స్ మేము ఎంట్రీ వేలో ఇంకా వెళ్ళేప్పుడు స్టెప్స్ పైకెక్కేప్పుడు ఆ ఏరియాలో పెడుతున్నామండి. సో, దానికోసం ఇంట్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం ఇది షూ ర్యాక్ లాగా కూడా అనిపించొద్దు. కొంచెం చూడ్డానికి కూడా బావుండాలి ఇంట్లో. చూడగానే ఇలా మనకి లుక్ కూడా బావుండాలి అనేసి ఈ వైట్ ఆర్డర్ చేశామండి. సో, మనకి ఇంట్లో ఎక్కువగా వైటే లుక్ బాగొస్తది కాబట్టి సో, ఇలా ఇవన్నీ ఈ షీట్స్ ఇలా వచ్చిందనమాట. బాక్స్ మనకి ప్యాకేజ్ ఇలా వస్తది. సో, మనం అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నాము. సో, ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నేను మీకు ఫైనల్ అవుట్‌పుట్ చూపిస్తాను. సో, మీలో ఎవరికైనా ఈ ఈ షూ ర్యాక్ ఇది నచ్చుంటే నేను తప్పకుండా అమెజాన్ లింక్ షేర్ చేస్తాను. మేము ఏదైతే ఆర్డర్ చేసుకున్నామో సో, ఆ లింక్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ యాహ్! ఫైనల్లీ అన్ని బాక్సెస్ కూడా పెట్టేస్తున్నాం ఇప్పుడు.
సో మాకేంటంటే ఇక్కడ ఒక్కటే ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి చెప్పులు. అండ్ బయట గరాజ్ మొత్తం మాకు గరాజ్లో స్టోరేజ్ రూమ్ ఇచ్చారు, కానీ దానికి మేము ప్లాంట్స్కి వింటర్లో ప్లాంట్స్ పెట్టడానికి ఇంకా మిగతా స్టోరేజ్ కోసం అది యూజ్ చేస్తాము. సో ఇది ఒక్కటే ప్లేస్ ఉందన్నమాట. సో కింద బెడ్రూమ్ ఉంటుంది కదా, మాస్టర్ బెడ్రూము. సో మేము బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టుకుందాము చెప్పుల స్టాండ్ అనేసి ఇక్కడ పెట్టామన్నమాట. సో అలాగే ఇక్కడ అంటే ఇది ఇన్సైడ్ ఇంట్లో పెడుతున్నాం కాబట్టి ఈ స్టాండ్ మేమేమనుకున్నామంటే ఇది చెప్పుల స్టాండ్ లా కనిపించకుండా కొంచెం మంచిగా లుక్ కూడా బాగుండాలి అనేసి మేము ఇది తీసుకున్నాం అనమాట. ఈ స్టాండ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మేము అమెజాన్ లోనే తీసుకున్నాము. అండ్ పెట్టగానే ఇదంతా కూడా మంచిగా అనిపించింది అనమాట. సో చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఏం లేదు. సో బాగుంది స్టాండ్ అనేసి మేము ఇంకా ఇది ఫిక్స్ అయిపోయాం. ఫస్ట్ కొన్ని ఆర్డర్ చేసి చూసాము ఎలా ఉంటుంది అనేసి. సో మొత్తం అంతా బాగానే ఉంది అన్న తర్వాత మిగతా బాక్సెస్ కూడా ఆర్డర్ చేసాం అనమాట. ఇది మనం ఏంటంటే సింగిల్ బాక్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఇలా మనము ఇలా మొత్తం ఒక పెద్ద బాల్ కి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక బాక్స్ పైన ఒకటి ఇట్లా స్టాక్ లాగా కూడా మనం పెట్టేసేయచ్చు. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. మీకు లింక్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను.